వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు పూర్తి స్థాయిలో ఇండియా టుడే అండ్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే బయటకు వచ్చింది. ఏపీలో ప్రత్యేకించి టీడీపీ అధికారాన్ని చేపట్టబోతోందని కూడా ఇండియా టుడే సర్వే కూడా స్పష్టం చేసింది. ఎప్పుడైతే ఈ సర్వే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో నిజంగానే వైఎస్ఆర్సీపీ మూడు మారిపోయింది అనుకోవాలి. ఇదే కాదు, గత కొంతకాలంగా బయటకు వస్తున్న సర్వేలు కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న పీకే సహచరులైన రిషి అండ్ టీంతో ఆయన చేయించుకున్న సర్వేలు కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలు కావచ్చు, ఏ సర్వే తీసుకున్నా రేపటి ఎన్నికల్లో అధికారం టీడీపీదే అని వస్తున్న ఒక అంచనాలు కానీ, సో ఈవెన్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి మరీ చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతున్న తీరు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీని నిజంగానే డిఫెన్స్లో పడేస్తూ వస్తుంది. అందుకనే ఈరోజు కేవలం ఇండియా టుడే సర్వేనే కాదు, ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమిని అయితే కళ్ళకు గడుతూ ఉన్నాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ఈ సర్వేలతో వైఎస్ఆర్సీపీ నేతల్లోనే ఒక అసహనం పెరిగిపోతుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డిలోనే తాము నెక్స్ట్ ఎలక్షన్స్లో ఫేస్ చేయలేమన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందా? అందుకే ఈ గందరగోళంలోనే జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు పేరుతో ఒక చాలా సీరియస్ ప్రయోగానికి అయితే తెరదీశారా. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా రేపటి ఎన్నికల మీద, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు మీద ఎంతవరకు పడబోతోంది? ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయిన పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్. ఒకసారి మనం చూసినట్లయితే ఈ స్థాయిలో సర్వేలన్నీ కూడా, ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ కూడా రాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో అటు పార్టీలు కూడా ఎన్నికలకు ప్రిపేర్ కాలేదు, ఇంకా సీట్ల పంపకాలకే కన్ఫర్మ్ అయి ఉన్నారు, ఇప్పటిదాకా కన్ఫైన్ అయి ఉన్నారు, ఇంకా పూర్తి స్థాయిలో సీట్ల ఎంపిక అయితే చేయలేదు, ఇంకా అనౌన్స్ కూడా అధికారికంగా లిస్ట్ అయితే బయటికి రాలేదు. అటు టీడీపీ జనసేన కూటమి నుంచి కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు మార్పు పేరుతో హడావుడి చేస్తున్నా ఫైనల్గా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయితే తలపిస్తూ వస్తోంది. ఇక టీడీపీ జనసేన కూటమికి ఈ రోజున బీజేపీ కూడా యాడ్ అయ్యే పరిస్థితిలో ఉండటం కారణం కావచ్చు, ఇంకా వాళ్ళ లిస్ట్ లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వేరేస్ ఇలా ఇంత సమయం ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇంకా ఎన్నికలకు 2 నెలల సమయం ఉన్న, పూర్తి స్థాయిలో 2-3 నెలల సమయం ఉన్న ఇలాంటి ఒక సిచ్యువేషన్లోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ రేపటి ఎన్నికల్లో ఓటమిని ఫేస్ చేయబోతున్నారంటూ కూడా వస్తున్న అంచనాలు కానీ, సర్వేలు కానీ నిజంగానే వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేస్తున్నాయి. అయితే గతంలో చూస్తే 2019 ఎన్నికల్లో 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతోని సీఎం కావడం జరిగింది. అలాంటి ఫేజ్ నుంచి ఈ రోజును చూసినట్లయితే నిజంగా రేపటి ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్సీపీ ఎన్ని స్థానాలకు పరిమితం అవుతుంది అన్న ప్రశ్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే స్వయంగా అసెస్ చేయలేకపోతూ ఉన్నారు. అంటే ఒక అత్యున్నత స్థానం నుంచి ఒక డౌన్ఫాల్ దాకా ఈ 5 ఏళ్ల ప్రస్థానం జగన్మోహన్ రెడ్డిది కొనసాగిందనే మనం చెప్పుకోవాలి. అసలు నిజంగానే ఈ రోజున ఏపీ మొదలుకొని ఈరోజు నేషనల్ జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తూ ఉన్నాయి? ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో కూడా ఈరోజు అదే వ్యతిరేకత అయితే రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు అయితే అంతకంటే ముందు ఈ సర్వేలో వాస్తవం ఎంత అని చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేల గురించి కూడా మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సరే తన తండ్రి మరణం తర్వాత ఆయన పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్ని ఎదిరించారు, అండ్ దెన్ జైలుకి వెళ్ళి ఉన్నారు అక్రమాస్తుల కేసుల్లో, అండ్ దెన్ బయటకు వచ్చున్నారు. 2014 ఎన్నికల్ని ఫేస్ చేసినప్పటికీ అధికారమే లక్ష్యంగా, బట్ ఆ ఎన్నికల్లో ఆయన పూర్తిగా ప్రతిపక్షానికే పరిమితమై ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక అదే ఆ ఓటమిని చాలా ఛాలెంజ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 వరకు కూడా ఏదో ఒక రూపంలో జనంలోనే ఉండే ప్రయత్నం చేశారు. అటు పాదయాత్ర కావచ్చు, ప్రచారం కావచ్చు, తమ మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ఫుల్గా అటు పీకే లాంటి టీం కూడా ఆయనకు సహాయపడింది పూర్తి స్థాయిలో. అయితే ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆ రోజున జనసేన టీడీపీ వాళ్ళ మధ్య వచ్చిన డ్రిఫ్ట్ కారణంగా ఇండివిజువల్గా పోటీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో 2019 ఎన్నికల్లో ఒక 151 సీట్లతో, అంటే ఒక థంబింగ్ మెజారిటీతో, తిరుగులేని మెజారిటీని అయితే వైఎస్ఆర్సీపీ సాధించింది. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం జరిగింది. నిజానికి 151 సీట్లతోనే సీఎం అయ్యారు. అది కూడా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న చంద్రబాబు నాయుడిని కేవలం 23 స్థానాలకే వైఎస్ఆర్సీపీ పరిమితం చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో. ఆ 23 స్థానాల్లో లోకేష్ కూడా స్వయంగా టీడీపీ ఓటమి ఒక ఎత్తు, అండ్ దెన్ చంద్రబాబు నాయుడు వారసుడైన లోకేష్ ఓటమి ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. మొదటి 2 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అటు ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితిలో లేకుండా ఆ విజయాన్ని అట్లాగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆయన. మొదటి 2 సంవత్సరాలు కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి యాడ్ ఆన్ అవుతూ వచ్చాయనుకోవాలి, కలిసి వచ్చాయి అలాంటి పీరియడ్స్ కూడా. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకల్ బాడీ సెలక్షన్లో వన్ సైడ్ వేవ్, ఆ రోజున టీడీపీ ఓటమి నుంచి ఇంకా పూర్తిగా బయటికి రాలేని పరిస్థితుల్లో లోకల్ బాడీ సెలక్షన్స్ని వైఎస్ఆర్సీపీకి ధీటుగా నిలబడి ఫేస్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. అందుకే లోకల్ బాడీ ఎన్నికల్లో వన్ సైడ్ వేవ్ అయితే కనిపించింది. ఇక అంతేకాదు, ఒక బద్వేలు ఉప ఎన్నిక తీసుకున్నా, ఒక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీసుకున్నా,
ఒక ఆత్మకూరు లాంటి ఉప ఎన్నికలు తీసుకున్న వైఎస్ఆర్సీపీ ఒక స్పష్టమైన మెజారిటీని అయితే తీసుకుంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి కూడా దాదాపు 2.5 ఏళ్ళు ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్కి అయితే ఆయన తెరదీశారు. ఇష్యూ బేస్డ్గా ప్రతిపక్షాలను టార్గెట్ చేసే విధానాన్ని ఆయన పక్కన పెడితే యాక్చువల్గా ప్రతిపక్షాలు అన్ని వేళ్ళు కూడా ఇష్యూ ఉన్నా లేకపోయినా అధికార పార్టీ వైపే చూపిస్తుంటాయి. ఇదే న్యాచురల్ ప్రాసెస్ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి వేరేస్ టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేటప్పటికీ ఒక వెండెట్టా పాలిటిక్స్కి అయితే ఆయన తెరదీశారు. డే 1 నుంచి కూడా ప్రజావేదిక ఎప్పటి నుంచి అయితే కూల్చారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో టీడీపీని అటు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వదిలిపెట్టలేదు, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని వదిలిపెట్టలేదు. ఆ స్థాయిలో ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఆ విజయంతో వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి అది అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ట్రీట్మెంట్ వచ్చిన అంశం ఎప్పుడు అంటే అప్పటిదాకా కూడా మంత్రులు కానీ ఈవెన్ ఎమ్మెల్యేలకు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తాడేపల్లి నుంచి అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితులు అయితే లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక సర్వేలు చేయించుకుంటూ ఉన్నప్పటికీ ఆ సర్వేలు తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇలా నెగిటివ్ నడుస్తుందనో ప్రభుత్వ పథకాలు బాగలేవనో చెప్పే సిచ్యువేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నదనేది వాస్తవం. సో అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ తగిలిన అంశం అంటే మంత్రివర్గ మార్పు అనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పేరుతోని కొంతమంది మంత్రులను తీసి పక్కన పెట్టే ప్రయత్నం చేశారో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ట్రీట్మెంట్ తగిలింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు తన సొంత ఇంట్లో మనిషి, ఆయన బంధువు కూడా జగన్మోహన్ రెడ్డికి. అలాంటి వాళ్ళే తన మంత్రి పదవి తీసి పక్కన పెట్టినందుకు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ప్రకటించిన పరిస్థితి ఉంది. అంతేకాదు సుచరిత లాంటి వాళ్ళు అప్పటిదాకా హోమ్ మినిస్టర్గా పనిచేశారు. ఆవిడ తను పక్కన పెట్టిన కారణంగా ఏకంగా తన పార్టీ మారుతున్నానంటూ రోడ్డు మీదే బహిరంగంగా ధర్నాలు చేసే పరిస్థితి కార్యకర్తలతో పాటు. ఇక గొల్ల బాబురావు లాంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని ఒక ఎమ్మెల్యేలుగా చేసి అసెంబ్లీకి తీసుకొచ్చారు. అలాంటి ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డితో తాడో పేడో తేల్చుకుంటానంటూ కూడా మాట్లాడారు. ఇక అంతేకాదు చాలామంది మెజారిటీ ఎమ్మెల్యేలు మంత్రి పదవిని తీసి పక్కన పెట్టిన వాళ్ళు లేకపోతే తమకు మంత్రి పదవి రాలేదనే ఆగ్రహంతో ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి ఒక ఉలికిపాటు అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలతో పూర్తి స్థాయిలో జనంలోకి ఎమ్మెల్యేలను పంపించే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచే ఎమ్మెల్యేలందరినీ కూడా తన దగ్గరికి పిలిపించుకుని ఒక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, కాన్స్టిట్యున్సీ రివ్యూలు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. గడప గడపకి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఎమ్మెల్యేలను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వార్న్ చేస్తూ వచ్చారు ఆయన. దానిలోంచి భాగంగా వచ్చినవే ఇవన్నీ కూడా ఒక సాధికార యాత్ర కానీ, అంతకుముందు జగనన్నకి చెప్దాం లాంటి కార్యక్రమాలు కానీ, మళ్ళా జగనే రావాలనే కార్యక్రమాలు కానీ. సో ఇవన్నీ కూడా అప్పటి నుంచే కొనసాగుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకత ఇంపాక్ట్ని అయితే జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకోలేకపోయారు జనంలో అనుకోవాలి. సో ఇక ఆ తర్వాత చూసినట్లయితే ఇంకో షాక్ జగన్మోహన్ రెడ్డికి తగిలిన షాక్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. దాదాపు 11 జిల్లాలను కవర్ చేస్తూ కూడా పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఊహించని విధంగా 3 ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఇది ఒక ట్రాక్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. అప్పుడు దాకా టీడీపీకి అసలు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి కొడుతున్న దెబ్బలకు సైలెంట్గా ఒక మూలన ఉండిపోయిన టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక బూస్ట్ అయితే ఇచ్చాయనే చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం టీడీపీ ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడు కానీ, అదే సమయంలో లోకేష్ లాంటి వాళ్ళు చేసిన పాదయాత్రలు కానీ ఇవన్నీ కూడా టీడీపీకి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్స్గా మారుతూ వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల పర్యటనల పేరుతో హడావిడి చేయడం కానీ. ఇక ఇది జగన్మోహన్ రెడ్డికి షాక్ అనుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన 2 రోజుల్లోపే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు కూడా జరిగాయి. అయితే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఆయన వెంటే నడుస్తూ వచ్చిన ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఒక ఆనం రామనారాయణ రెడ్డి కానీ, అదేవిధంగా ఒక ఉండవల్లి శ్రీదేవి కానీ, వీళ్ళు ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు అండ్ పార్టీ నుంచి సస్పెన్షన్స్కి అయితే గురయ్యారు. అయితే తన పక్కనే ఉన్నప్పటికీ తనకి ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది, ప్రతిపక్ష పార్టీకి బూస్ట్ ఇచ్చే విధంగా కూడా ఎమ్మెల్యేలు ఇలాంటి పనిచేస్తారని జగన్మోహన్ రెడ్డి అయితే ఊహించలేదని అనుకోవాలి. సో ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ అనుకోవాలి. వాళ్ళు సస్పెన్షన్ చేస్తే వాళ్ళు పార్టీలో హోల్డ్ అయ్యి ఉంటారేమో అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పటికీ వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు చేసి ఈ రోజున టీడీపీ వైపు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇది నిజంగానే ఇంకొక షాక్ అనే చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడుతూ వస్తున్న సిచ్యువేషన్లో ఒకవైపు లోకేష్ పాదయాత్ర కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల పర్యటనలో ఆ పార్టీకి బూస్ట్ ఇస్తున్న విధానం కానీ, మరోవైపు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు టీడీపీతో కలిసి పొద్దులకు వెళ్తారన్న ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి నిజంగానే అలర్ట్ అయినారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులను అరెస్ట్ చేసి దాదాపు 52 రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వేసిన అంచనా ఒకటి, బట్ చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ పరిణామాల తర్వాత బయటకు వచ్చిన అంచనాలు వేరొకటి అనుకోవాలి. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వేసిన అంచనాలు అన్నీ కూడా తలకిందులు అయ్యాయి.
40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడిని జైల్లో పెడతానైతే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలో కాదు మిగతా తటస్థులుగా ఉన్న సమాజం కూడా తీసుకోలేకపోయింది. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం రోడ్డు మీదకి వచ్చి మద్దతు తెలిపిన పరిస్థితుంది. సో ఈ వన్ సైడ్ వేవ్ చంద్రబాబు నాయుడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంచెం లిబరల్గానే వ్యవహరించారనుకోవాలి. మొత్తానికైతే ఆయనకి బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ టెంపోని టీడీపీ అలాగే కొనసాగిస్తూ వస్తుంది. నిజంగా గెలవాలి పేరుతో అటు భువనేశ్వర్ లాంటి వాళ్ళు ఈ రోజున ఓదార్పు యాత్రకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రాకద్దులరా పేరుతో. ఇంకోవైపు చూసినట్లయితే లోకేష్ శంఖారావం పేరుతో జనంలోకి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టే ప్రయత్నం చేశారో ఆ రోజే పవన్ కళ్యాణ్ ఆయనతో ములాఖత్ అయ్యి పొత్తులను కూడా అధికారికంగా ప్రకటించుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ రెండు పార్టీలు కలిసి అటు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి 1-to-1 ఒక సఫికేషన్ లాగా అయితే ఎదురవుతూ వచ్చాయి. పూర్తిగా వీటన్నిటి నుంచి ఒక చాణుక్యంతోనో, ఒక సీనియర్ నేతలను పెట్టుకుని ఒక వ్యూహంతోనో ముందుకెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నారని అనుకోవాలి వరుసపెట్టి. అదే స్థాయిలో ఇంకా టీడీపీనో లేకపోతే పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడునో, లోకేష్నో టార్గెట్ చేయడం అయితే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టలేదు. ఇదే సమయంలో తన చెల్లెల రూపంలో మరో డ్రాబ్యాక్ అనుకోవాలి. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల ఈరోజు నా పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో ప్రత్యేకించి ఈరోజు పీసీసీ చీఫ్ అయ్యే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలను కూడా ఆమె బయటపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదొక సఫికేషన్ అనే అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. సో ఇన్ని ఇష్యూస్ మధ్య ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అటు చేయించుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన చేయించుకున్న సర్వేలు కావచ్చు, కేంద్ర జాతీయ స్థాయిలో బయటకు వస్తున్న సర్వేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఓటమి తప్పదనే అంచనాలు వస్తున్నాయి. అందుకే ఈ రోజున ఆయన మార్పుల పేరుతో శ్రీకారం చుట్టారు. నిన్నటి వరకు కూడా ఎమ్మెల్యేలు కేవలం నామకే వాస్తేగా ఉంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. తన ముఖం చూసి మాత్రమే ఎమ్మెల్యేలు గెలుస్తూ వచ్చారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారంటే అంటే తన ముఖం చూసి కూడా రేపు జనం ఓట్లేరా అన్న పరిస్థితి అయితే కొని తెచ్చుకున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక చోటో 2 చోట్ల కాదు, ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో కాదు, ఈరోజు దాదాపుగా 85% ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చేందుకు కూడా ఒక చర్యకైతే శ్రీకారం చుట్టారు. ఇక ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీలో నివురు గప్పిన నిప్పులాగా ఉన్న ఈ పరిస్థితి ఇప్పుడు బయటకు వస్తుంది. ఒక ఆర్కే రూపంలోనో, ఒక పార్థసారథి రూపంలోనో, ఒక బాలినేని రూపంలోనూ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సెట్ బ్యాక్గానే మారుతూ వస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ టీడీపీతో కలిసి వెళ్లేందుకు కూడా తీసుకున్న నిర్ణయం కూడా ఆయనకు ఒక మరో డ్రాబ్యాక్గా మారింది అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్తో జగన్మోహన్ రెడ్డి మార్పు పేరుతో చేసిన ఒక సంచలనాలకే ఎమ్మెల్యేలంతా కూడా డిఫెన్స్లో పడ్డారు. ఇన్ని రోజులు ఆయన వెంట నడిచిన వాళ్ళకు కూడా మెజారిటీ నేతలకు టికెట్ లేకపోవడం, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అటు ఇంటెలిజెన్స్ చేయించుకున్న సర్వేలు కూడా ఇదే చెప్తూ ఉంటే, మరోవైపు దేశవ్యాప్తంగా ఇండియా టుడే లాంటి వాళ్ళు మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన సర్వేలు కూడా ఇదే చెప్తూ ఉన్నాయి. సో ఈ సర్వేలు అన్నీ కూడా అటు ప్రతిపక్ష పార్టీలు చేయించుకుంటే అది వాళ్ళ ఓన్ సర్వేని కొట్టిపడేయచ్చు. కానీ ఇండియా టుడే లాంటి చేయిస్తున్న సర్వేలు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోబోతున్నారనే అంచనాలను అయితే బయటకు వదులుతున్నాయి. సో ఇది పూర్తిగా ఈ రోజున వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా తీసుకుంటున్న చర్యలు ఎమ్మెల్యేల మార్పు పేరుతోనో, ఎంపీల మార్పు పేరుతోనో అది కూడా రేపటి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం లేదని అంచనాలు అయితే వస్తున్నాయి. ఇంకా ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతారు, నిజంగా రేపటి ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసే పరిస్థితి అయితే ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి 1 by 1 వస్తున్న సర్వేలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అయితే ఈ రోజున డిఫెన్స్లో పడేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.